మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. అంటే ఇప్పటిదాకా మీరెందుకు సోషల్ మీడియాలో కావాలని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేదు, బూస్ట్ చేసుకోలేదంటే, నేను దానికి టైం ఇవ్వను. లివ్ ఇన్ ద మూమెంట్‌లో ఉంటానని చెప్పి. అది ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదండి. కాదండి. కానీ ఒక పిక్ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు మా నాన్నకి డిస్కషన్ చాలా జరుగుతుంది. హ్మ్. మై మా నాన్న చెప్తారు ఇప్పుడు సీ ఇఫ్ యూ ఆర్ ఎ క్లౌన్ హ్మ్. యూ నీడ్ టు వేర్ మేకప్. హ్మ్. ఇఫ్ యూ ఆర్ అన్ యాక్టర్ యూ నీడ్ టు వేర్ మేకప్. హ్మ్. యూ నీడ్ టు డూ వాట్ అన్ యాక్టర్ డస్. హ్మ్. మీరు స్టేజ్ పైన వెళ్తే యూ నీడ్ టు డూ వాట్ ఈస్ డిమాండింగ్. సేమ్ వే ఇఫ్ యూ ఆర్ అ సింగర్ యూ నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. హ్మ్. సో నేను అది ఇప్పటిదాకా చేయలే. హ్మ్. ప్రయత్నిస్తున్నాను. హ్మ్. హోప్ ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్లీ మీ నాన్నగారు 20స్‌లో ఉన్నారు. మీరు 90స్‌లో ఉన్నారు. కరెక్ట్. 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 యాహ్! ఓకే. సో, అంటే మీకు ఫస్ట్ అసల మైక్రోబయాలజిస్ట్ అవును. దీపక్ గారు అవును. ఎందుకు అసలు సింగింగ్ వైపు ఎలా అడుగేశారు? మైక్రోబయాలజీ ఇన్‌స్పిరేషన్? నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్. ఆ! బయాలజీ వాస్ మై ఫేవరెట్ ఇన్ కాలేజ్. నేను యాక్చువల్లీ వెటర్నరీ సైన్స్ చదవాలనుకున్నా. హ్మ్. నాకు పెట్స్ అంటే చాలా పిచ్చి. మా ఇంట్లో ఇద్దరున్నారు. హ్మ్. వి కన్సిడర్ దెమ్ లైక్ అవర్ కిడ్స్. ఐ హావ్ ఎ ల్యాబ్ అండ్ మాంగ్రెల్, హ్మ్. మ్యాక్స్ అండ్ సాషా. సో, చాలా చాలా సేపు నేను అనుకునేది ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ అనిమల్స్ మోర్ దెన్ పీపుల్. హ్మ్. సో, వెటర్నరీ సైన్స్ అనుకున్నా కానీ వెటర్నరీ సైన్స్ దొరకలే సీట్స్. హ్మ్. అండ్ మైక్రోబయాలజీ వాస్ మై చాయిస్. హ్మ్. 5 ఇయర్స్ చదివాను నేను. ఎంఎస్‌సి అప్లైడ్ మైక్రోబయాలజీ. హ్మ్. మాస్టర్స్ చేశాను వీఐటీలో. బట్ హ్మ్. వీఐటీలోనే నేను చాలా కాలేజ్ కల్చరల్స్, కాలేజ్ బ్యాండ్‌లో లీడ్ హ్మ్. సింగర్ ఇట్లాంటి విషయాల్లోని ఎస్ఆర్ఎం అండ్ వీఐటీ ఇక్కడ హ్మ్. జరిగింది. అండ్ ఇన్ ఎ వే దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై మ్యూజిక్ కెరియర్ యాస్ వెల్. హ్మ్. దాని తర్వాత ఐ వెంట్ ఇంటూ కపుల్ ఆఫ్ రియాలిటీ షోస్. హ్మ్. అక్కడ ఇంకా చాలా ఎక్స్‌పోజర్ దొరికింది. హ్మ్. లైక్ రియాలిటీ షోస్‌లో పెద్ద ప్లస్ ఏంటంటే యూ విల్ ట్రై టు సింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. హ్మ్. సో, దానివల్ల మన రెపర్toire దట్ బికమ్స్ బెటర్. హ్మ్. సో, అది జరిగింది. హ్మ్. దాని తర్వాతే ఐ వెంట్ ఇంటూ అప్రోచింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, హ్మ్. సీడీలు ఇవ్వడం, హ్మ్. మెయిల్‌లో కనెక్ట్ చేసుకోవడం, హ్మ్. డెమోస్ చేయడం ఇవన్నీ చేశా. హ్మ్. అండ్ 2012 ఫస్ట్ సాంగ్ హ్మ్. విజయాండి గారికి తమిళ్‌లో హ్మ్. 'నాన్' అన్న మూవీ 'నకిలీ' తెలుగులో 'నకిలీ'. హ్మ్. అదేలాగా టూ తెలుగులో డైరెక్టర్ తేజ గారి హ్మ్. 'నీకు నాకు డాష్ డాష్' హ్మ్. ఆ మూవీలో ఫస్ట్ పాట పాడారు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏంటి ఒక అరౌండ్ 300 సాంగ్స్. అది ఫస్ట్ సాంగ్ అండి అదైతే? ఏది? తేజ గారి 'నీకు అవును. నాకు తేజ డాష్ గారు డాష్' 'నీకు నా ఏం డాష్'. సాంగ్ అండి? బాయ్ బాయ్ అని. ఓకే. బాయ్ బాయ్ బైకులెక్కడం, బాయ్ బాయ్ బారుకెళ్ళడం, బాయ్ బాయ్ బీరు తాగడం, అది లేరా బాబోయ్ నా ఏజు గాదని వినరండోయ్, టీనేజు వయసే డిఫరెండోయ్, ఈ ఏజ్‌కి స్టార్టింగ్ ట్రబుల్ అండోయ్, స్టార్ట్ అయితే హాల్టే లేదండోయ్, బాయ్ బాయ్ బైకులెక్కడం. దట్ వాస్ దట్ సాంగ్. హ్మ్. చాలా మందికి నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి ఈ పాట చాలా ఇష్టం. నాకు ఇట్స్ ఎ వెరీ హుహు. క్లోజ్ సాంగ్ టు మై హార్ట్. యశ్వంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. యశ్వంత్ గారు యాక్చువల్లీ హి వాస్ అన్ ఆర్‌జే అండ్ ఇప్పుడు హి ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్మ్. మ్యూజిక్. హ్మ్.